ఫ్రెండ్స్, మీరు బిజినెస్ పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసి తర్వాత రిగ్రెట్ అవుతున్నారా? అరే, నేను పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేయాల్సింది కాదు, దానివల్ల నాకు ఇంత లాస్ అయ్యింది అనేసి. ఎస్, అందరికీ పార్ట్నర్షిప్ కరెక్ట్ కాదు, అందరికీ ప్రైవేట్ లిమిటెడ్ కూడా కరెక్ట్ కాదు. మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. పార్ట్నర్షిప్లో వెళ్ళొచ్చు, ప్రైవేట్ లిమిటెడ్లో వెళ్ళొచ్చు, ఓపీసీలో వెళ్ళొచ్చు, అంటే 1% కంపెనీ, లేదంటే ప్రైవేట్ లిమిటెడ్లో వెళ్ళొచ్చు, ఎల్ఎల్పిలో వెళ్ళొచ్చు. ఇలా మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి, దాని నేచర్ ఏంటి, అందులో ఎంతమంది డైరెక్టర్స్ లేదంటే ఎంతమంది ఓనర్స్ ఉండబోతున్నారు, ఎంత క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎలాంటి బిజినెస్ చేయబోతున్నారు, వాటన్నిటిని బేస్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వాలి ఏ కాన్స్టిట్యూషన్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనేసి. డైరెక్ట్గా సింపుల్గా ప్రైవేట్ లిమిటెడ్లను, పార్ట్నర్షిప్లను, ఎల్ఎల్పీలను వెళ్ళకండి. మీరు ఉన్నదానికన్నా ఎక్కువగా వెళ్ళారనుకోండి, మీకు కంప్లైన్సెస్ పైన ఎక్కువ బర్డెన్ పడుతుంది. సో కావాల్సిన దానికన్నా తక్కువ దానిలో వెళ్తే రేపటి రోజు మీకు క్యాపిటల్కి ప్రాబ్లం రావచ్చు, లేదంటే మీ బిజినెస్కి ప్రాబ్లం రావచ్చు. సో మీరు కనుక అలానే ఉంటే, మీరు ఒకవేళ ప్రొఫెషనల్ సర్వీసెస్ తీసుకోవాలనుకుంటే మీరు నాకు బిజినెస్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక కమెంట్ చేయండి.